నమస్కారం. మానవ వికాసం, ప్రజ్ఞ, అభ్యాసం. ఆహా! ఈ మాటలు వినగానే మనలో ఎన్నో ప్రశ్నలొస్తాయి కదా. అసలు మనం ఎలా ఎదుగుతాం? ఎలా నేర్చుకుంటాం? అవును. మన ఆలోచనా సామర్థ్యం ఎలా అభివృద్ధి చెందుతుంది? ఇలాంటివి చాలా ఉంటాయి. ఈరోజు మన ఈ ప్రశ్నలు వెనుక ఉన్న మనస్తత్వశాస్త్ర సిద్ధాంతాలను కాస్త లోతుగా పరిశీలిద్దాం. మన దగ్గర ఒక విద్యా ఉపన్యాసానికి సంబంధించిన కొన్ని వివరాలున్నాయి. దాని ఆధారంగానే ఈ విశ్లేషణ. అవును. ఈ మూలాల్లో చూస్తే పెరుగుదల, వికాసం మధ్య తేడాల దగ్గర్నుంచి హ్మ్, పియాజే, గార్డనర్, ఇంకా పావ్లో, స్కిన్నర్ వంటి ఎందరో మేధావుల సిద్ధాంతాల వరకు చాలా విషయాలున్నాయి. అయితే మన లక్ష్యం కేవలం వాటిని చెప్పడం కాదు గదా. కాదు. వాటిలోని కీలకమైన అంతర్దృష్టులను చూడాలి. అవి మనని మనం అర్థం చేసుకోడానికి ఎలా ఉపయోగపడతాయో గమనించాలి. ముఖ్యంగా మొదటగా చాలామంది పొరబడే విషయం ఉంది. అదేంటి? పెరుగుదల గ్రోత్ మరియు వికాసం డెవలప్మెంట్, వీటి మధ్య తేడా ఏమిటో ముందు అది స్పష్టం చేసుకుందాం. అవును, అది చాలా ముఖ్యం. చాలాసార్లు ఈ రెండు పదాల్ని ఒకేలా వాడేస్తుంటాం. అసలు తేడా ఏంటి? పెరుగుదల అంటే కేవలం శారీరక మార్పులేనా? సరిగ్గా చెప్పారు. పెరుగుదల అంటే గ్రోత్, ఇది ప్రధానంగా పరిమాణాత్మకమైనది, క్వాంటిటేటివ్ అన్నమాట. అంటే మన ఎత్తు పెరగడం, బరువు పెరగడం, శరీర అవయవాల సైజు మారడం, ఇలాంటి భౌతిక మార్పులు. హ్మ్, ఇది సాధారణంగా కౌమార దశ, అంటే ఎడోలసెన్స్ చివరికి ఆగిపోతుంది. కాని వికాసం, డెవలప్మెంట్ అలా కాదు. అది సమగ్రమైనదా? అవును, సమగ్రమైనది, జీవితాంతం కొనసాగే ప్రక్రియ. ఇందులో శారీరక మార్పులతో పాటు మానసిక, ఉద్వేగ, సామాజిక, నైతిక, ఇంకా మేధోపరమైన అంశాల్లో వచ్చే గుణాత్మక మార్పులు, క్వాలిటేటివ్ చేంజెస్ కూడా ఉంటాయి. అంటే వికాసం అనేది చాలా విస్తృతమైన భావనన్నమాట. పెరుగుదల అందులో ఒక చిన్న భాగం, అంతేనా? అంతే. మరి వికాసాన్ని వంశపారంపర్యత అంటే హెరిడిటీ, పరిసరాలు, ఎన్వైరన్మెంట్ రెండూ ప్రభావితం చేస్తాయా? ఖచ్చితంగా. ఈ రెండింటి మధ్య జరిగే ఆ నిరంతర ఇంటరాక్షన్ ఫలితమే వికాసం. ఇది ఒక క్రమపద్ధతిలో, కొన్ని సూత్రాలకు లోబడి జరుగుతుందని కూడా ఈ మూలాలు చెప్తున్నాయి. అవునా? అవును. ముఖ్యంగా వికాసం యొక్క దిశను, డైరెక్షన్ను సూచించే రెండు ముఖ్యమైన సూత్రాలున్నాయి. అవేమిటి? వికాసం ఒక నిర్దిష్ట దిశలో వెళ్తుందా? అవును. మొదటిది సెఫలోకాడల్ సూత్రం. లాటిన్లో సెఫలో అంటే తల, కాడ అంటే తోక లేదా పాదాల వైపు అనుకోవచ్చు. ఓ, తల నుంచి పాదాల వరకా? అవును. వికాసం శిరస్సు నుండి పాదాల వైపు జరుగుతుంది. గమనిస్తే శిశువు మొదట తల నిలపడం, తర్వాత నడుమును కంట్రోల్ చేయడం, ఆ తర్వాతే పాకడం, నడవడం నేర్చుకుంటుంది. నిజమే. మరి రెండవది? రెండవది ప్రాక్సిమో డిస్టల్ సూత్రం. ప్రాక్సిమో అంటే దగ్గర, డిస్టల్ అంటే దూరం. అంటే వికాసం శరీరం మధ్యభాగం, అంటే వెన్నుపాము దగ్గరనుంచి బయటి భాగాల వైపు జరుగుతుంది. చేతులు, వేళ్ళు అలాగా. అందుకే పిల్లలు మొదట చేతులని మొత్తం కదిలిస్తారు. ఆ తర్వాతే వేళ్లతో చిన్న చిన్న పనులు చేయగలుగుతారా? ఖచ్చితంగా. సూక్ష్మమైన పనులు అప్పుడే చేయగలుగుతారు. ఆసక్తికరంగా ఉంది. ఈ క్రమం అందర్లోనూ ఇలాగే ఉంటుందా? ఇంకో సూత్రం కూడా ఉందన్నారు కదా, సాధారణం నుండి నిర్దిష్టం వైపు అని. అవును. వికాసం జనరల్ టు స్పెసిఫిక్గా సాగుతుంది. అంటే పిల్లల రెస్పాన్సెస్ మొదట చాలా సాధారణంగా, అస్పష్టంగా ఉంటాయి. ఉదాహరణకు, ఏదైనా సౌండొస్తే మొత్తం బాడీతో ఉలిక్కిపడతారు. పెరుగే కొద్దీ నిర్దిష్ట స్టిములస్కి నిర్దిష్టంగా రెస్పాండ్ అవ్వడం నేర్చుకుంటారు. కేవలం తల తిప్పి చూడటం లాంటివి. ఈ కాన్సెప్ట్ మూలాలు గెస్టాల్ట్ వాదంలో ఉన్నాయి. కర్ట్ కోఫ్కా దీని గురించి వివరించారు. ఓహ్, గెస్టాల్ట్ సైకాలజీ. అవును. ఇవన్నీ పిల్లల ప్రవర్తనను గమనిస్తే క్లియర్గా కనిపిస్తాయి. ముఖ్యంగా వాళ్ల ఆటలో. పిల్లల ఆట గురించి కూడా మూలాల్లో ప్రస్తావించారు కదా. ఆట కేవలం సరదా కాదు, వికాసంలో కీలకమని తెలుస్తోంది. మరి వయస్సును బట్టి ఆటతీరు ఎలా మారుతుంది? చాలా కీలకమైన పాయింట్ అడిగారు. ఆట అనేది పిల్లలు వాళ్ల ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, స్కిల్స్ నేర్చుకోడానికి, సోషల్ రిలేషన్స్ ఏర్పరచుకోవడానికి ఒక మీడియం లాంటిది. వయసుతో పాటు ఆటలో స్పష్టమైన దశలు కనిపిస్తాయి. అవేంటి? మొదటిది సాలిటరీ ప్లే, అంటే ఒంటరి ఆట. సుమారు 0 నుంచి 2 సంవత్సరాల వరకు పిల్లలు తమ చుట్టూ ఉన్నవారిని పట్టించుకోకుండా ఒంటరిగా ఆడుకుంటారు. సరే. తర్వాత స్పెక్టేటర్ ప్లే, ప్రేక్షక ఆట. సుమారు 2.5 ఏళ్ల వరకు ఇతరులు ఆడటం చూస్తూ ఎంజాయ్ చేస్తారు, కాని వాళ్లు కలవరు. ఆ తర్వాత వచ్చేది ప్యారలల్ ప్లే, సమాంతర ఆట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టేజ్.
సుమారు 2.5 నుంచి 3 ఏళ్ల వరకు పిల్లలు ఒకరి పక్కన ఒకరు కూర్చుని ఒకే రకమైన ఆట వస్తువులతో ఆడతారు. కానీ కలిసాడరా? కలిసి ఆడరు. వాళ్ల మధ్య సంభాషణ ఉండదు. వస్తువులు పంచుకోరు. నీ ఆట నీది, నా ఆట నాది అన్నట్టుంటుంది. ఓ అలాగా. ఇది ముఖ్యమైన దశ అంటారా? అవును. ఆ తర్వాత అసోసియేట్ ప్లే, సహచర ఆట. 3-4 ఏళ్లు కలిసి ఆడటం మొదలవుతుంది. వస్తువులు పంచుకుంటారు. కానీ ఆటకు ఒక నిర్దిష్ట రూల్, గోల్, కోఆర్డినేషన్ ఉండదు. సరే, చివరిగా చివరిది కోఆపరేటివ్ ప్లే, సహకార ఆట. 4-6 ఏళ్లు ఒక టీమ్గా ఏర్పడి రూల్స్ పాటిస్తూ ఒక కామన్ గోల్ కోసం కలిసి ఆడతారు. ఇక్కడ సోషల్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. ఈ ప్యారలల్ ప్లే దశ అంటే ఎవరి ఆట వారిదే అన్నట్టు ఆడటం, ఇది పిల్లల ఆలోచన విధానానికి ఏమైనా సంబంధముందా? బహుశా ఇదే టైంలో వాళ్లల్లో అహం కేంద్రీకత్వం ఎక్కువగా ఉంటుందేమో? అద్భుతమైన కనెక్షన్. మీరు సరిగ్గా ఊహించారు. ఈ దశ జీన్ పియాజే చెప్పిన సంజ్ఞానాత్మక వికాసంలోని ప్రీ ఆపరేషనల్ స్టేజ్తో సరిపోతుంది. ఓ, పియాజే సిద్ధాంతం. అవును. పియాజే సిద్ధాంతం ప్రకారం ఆ వయసులో పిల్లలు ప్రపంచాన్ని తమ పాయింట్ ఆఫ్ వ్యూ నుండే చూడగలుగుతారు. అదే ఈగోసెంట్రిజం. ఇతరుల ఫీలింగ్స్, ఆలోచనలు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అందుకే ప్యారలల్ ప్లేలో కలిసి ఆడుతున్నట్టు అనిపించినా ఎవరి లోకం వారిదే. దీని గురించి ఇంకాస్త వివరంగా తెలుసుకోవాలి. పియాజే సిద్ధాంతం జ్ఞాన నిర్మాణం గురించి కదా. స్కీమా, ఎసిమిలేషన్, అకామడేషన్ అనేవి చాలా కీలకమైన భావనల్ని విన్నాను. ఆ కుక్క పిల్లి ఉదాహరణతో కొంచెం వివరిస్తారా? తప్పకుండా. పియాజే ప్రకారం పిల్లలు ఖాళీ పాత్రలు కాదు. వాళ్ళు నాలెడ్జ్ని యాక్టివ్గా కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. యాక్టివ్ కన్స్ట్రక్టర్స్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. మన మెదడులో ఉన్న జ్ఞానానికి మూల నిర్మాణాలు లేదా మెంటల్ ఫ్రేమ్వర్క్స్నే స్కీమా అంటారు. ఇవి మన అనుభవాల ద్వారా ఏర్పడతాయి, మారుతూ ఉంటాయి కూడా. సరే, స్కీమా అంటే అది. మరి ఎసిమిలేషన్? ఇప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాన్ని ఇప్పటికే ఉన్న స్కీమాలో ఇముడ్చుకునే ప్రయత్నం చేయడాన్ని ఎసిమిలేషన్ అంటారు. మూలాల్లో చెప్పినట్టు 4 కాళ్ళు, తోక ఉన్న ప్రతి జంతువును కుక్క అనే స్కీమాలో చేర్చాలనుకోవడం, అదే ఎసిమిలేషన్. ఓ, అర్థమైంది. ఉన్నదాంట్లోనే సర్దుబాటు చేయడమన్నమాట. మరి ఆ కొత్త జంతువు అంటే పిల్లి కుక్క కాదని తెలిసినప్పుడు అప్పుడేంటి? అప్పుడు అసలు ప్రాసెస్ మొదలవుతుంది. పాత స్కీమా అంటే కుక్క అనే స్కీమా కొత్త సమాచారానికి అంటే పిల్లికి సరిపోనప్పుడు మెదడు ఒక డిసీక్విలిబ్రియంకి అంటే అసమతుల్యతకి లోనవుతుంది. దాన్ని సరిదిద్దడానికి ఏం చేస్తుంది? దాన్ని సరిదిద్దడానికి ఉన్న స్కీమాను మాడిఫై చేయడమో, 4 కాళ్ల జంతువుల్లో కుక్కలు వేరు, పిల్లిలు వేరు అని మార్చడం, లేదా పిల్లి కోసం పూర్తిగా ఒక కొత్త స్కీమాను క్రియేట్ చేయడమో చేస్తుంది. దీన్నే అకామడేషన్ అంటారు. అంటే స్కీమాని మార్చడం లేదా కొత్తది సృష్టించడం అకామడేషన్. అవును. ఈ అసిమిలేషన్, అకామడేషన్ల మధ్య జరిగే నిరంతర సర్దుబాటు ద్వారానే మనం ఈక్విలిబ్రియం అంటే సమతుల్యత సాధిస్తాం. మన కాగ్నిటివ్ స్ట్రక్చర్ అంటే సంజ్ఞానాత్మక నిర్మాణం డెవలప్ అవుతుంది. ఇది కంటిన్యూస్గా జరిగే డైనామిక్ ప్రాసెస్. అంటే నేర్చుకోవడం అనేది ఒక నిరంతర సర్దుబాటు ప్రక్రియ అన్నమాట. చాలా బావుంది. పియాజే చెప్పిన 4 వికాస దశల గురించి క్లుప్తంగా వాటి ముఖ్య లక్షణాలతో చెప్తారా? తప్పకుండా. పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్ని 4 మేజర్ స్టేజెస్గా విభజించారు. 1 సెన్సరీ మోటార్ స్టేజ్. సెన్సరీ మోటార్ స్టేజ్ సుమారు 0 to 2 సంవత్సరాలు. ఇంద్రియాలు, కదలికలు. అవును. సెన్సెస్ ద్వారా అంటే చూడటం, తాకటం, ఇంకా మోటార్ యాక్టివిటీస్ అంటే పట్టుకోవటం, నోట్లో పెట్టుకోవడం ద్వారా ప్రపంచాన్ని అర్థం చేసుకుంటారు. ఈ స్టేజ్ చివరికొచ్చేసరికి ఆబ్జెక్ట్ పర్మనెన్స్, వస్తు స్థిరత్వ భావన వస్తుంది. అంటే కంటికి కనిపించకపోయినా వస్తు ఉందని తెలుసుకోవడం. అంతే. అది చాలా కీలకమైన మైలురాయి. 2ది ప్రీ ఆపరేషనల్ స్టేజ్. సుమారు 2 to 7 సంవత్సరాలు. ఇందాక మనం అనుకున్నది. అవును. భాష, సింబల్స్ ద్వారా ఆలోచించడం మొదలవుతుంది. ఊహాత్మక ఆటలు ఆడతారు. కానీ ఆలోచనల్లో లాజిక్ తక్కువగా ఉంటుంది, ఈగోసెంట్రిజం ఎక్కువగా ఉంటుంది. సరే, 3ది విషయాల గురించి లాజికల్గా ఆలోచించగలరు. కన్సర్వేషన్ భావన అంటే పాత్ర మారినా నీటి పరిమాణం మారదని గ్రహించడం. ఇంకా రివర్సిబిలిటీ అంటే 2+3=5 అయితే 5-3=2 అని వెనక్కి ఆలోచించగలగడం వంటివి ఈ దశలో వస్తాయి. లాజికల్ థింకింగ్ మొదలవుతుంది. అవును. కానీ కాంక్రీట్ విషయాల మీదే.
ఇక 4వది ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ 12 ఏళ్లు పైబడిన వారిలో. ఇందులో అబ్స్ట్రాక్ట్ థింకింగ్. అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ గురించి, హైపోథిసిస్ల గురించి ఆలోచించగలరు. సైంటిఫిక్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. భవిష్యత్తు గురించి, మారల్ వాల్యూస్ గురించి లోతుగా ఆలోచించగలుగుతారు. పియాజే నైతిక వికాసం గురించి కూడా చెప్పారని మూలాల్లో ఉంది. అంటే ఏది తప్పు, ఏది ఒప్పు అని పిల్లలు ఎలా నేర్చుకుంటారనే దాని గురించి. అవును, కాగ్నిటివ్ డెవలప్మెంట్తో పాటే మారల్ డెవలప్మెంట్ కూడా జరుగుతుందని పియాజే చెప్పారు. చిన్న వయసులో దాన్ని హెటరోనోమస్ దశ అంటారు. రూల్స్ని పెద్దలు లేదా అథారిటీ వాళ్ళు ఇచ్చినవిగా, మార్చలేనివిగా అనుకుంటారు. యాక్షన్ యొక్క ఫలితం బట్టి తప్పు ఒప్పులను డిసైడ్ చేస్తారు. ఉద్దేశం ముఖ్యం కాదన్నమాట. అప్పుడు కాదు, పెద్దయ్యాక అటానమస్ దశలో రూల్స్ని సోషల్ అగ్రిమెంట్స్గా అర్థం చేసుకుంటారు. యాక్షన్ వెనుక ఉన్న ఇంటెన్షన్ని కూడా కన్సిడర్ చేస్తారు. ఓకే, పియాజే విశ్లేషణ ఆలోచనా విధానం ఎలా వికసిస్తుందో చాలా బాగా చూపించింది. మరి ఆ ఆలోచనా సామర్థ్యాన్ని, అంటే ప్రజ్ఞను ఎలా అర్థం చేసుకోవాలి, దీనిపై కూడా చాలా భిన్న వాదనలున్నాయని తెలుస్తోంది. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అసలు ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అనే ప్రశ్నకు ఒక్క సమాధానం లేదు. ఎన్నో సిద్ధాంతాలొచ్చాయి. ఉదాహరణకి మొదట్లో స్పియర్మ్యాన్ లాంటి వాళ్ళు ప్రజ్ఞలో ఒక జనరల్ ఫ్యాక్టర్ అంటే జీ ఉంటుందని, అది అన్ని రకాల మెంటల్ టాస్కులకు అవసరమని భావించారు. దానితో పాటు స్పెసిఫిక్ టాస్కులకు అవసరమైన స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ అంటే ఎస్ కూడా ఉంటాయన్నారు. ఆ 2 ఫ్యాక్టర్ థియరీ. అవును, కానీ ఈ ఒక్క జీ ఫ్యాక్టర్ని అందరూ ఒప్పుకోలేదు. థర్రెన్స్టోన్ లాంటి వాళ్ళు ప్రజ్ఞ అనేది కొన్ని ప్రాథమిక మానసిక సామర్థ్యాల అంటే పిఎంఎస్, ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ గ్రూప్ అన్నారు. అంటే ప్రజ్ఞ అనేది ఒక్కటే కాదు, బహుశా చాలా రకాలుగా ఉంటుందని కొందరు వాదించారా? గార్డ్నర్ సిద్ధాంతం ఇదేనా? ఖచ్చితంగా. హోవార్డ్ గార్డ్నర్ ప్రపోజ్ చేసిన మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ థియరీ ఒక పెద్ద మార్పు తెచ్చింది. ఆయన ప్రకారం ట్రెడిషనల్ ఐక్యూ టెస్టులు కొలిచే భాష, తార్కిక, గణిత ప్రజ్ఞలే కాదు. ఇంకా చాలా ఉన్నాయా? అవును, మరో 7 రకాల ఇండిపెండెంట్ ఇంటెలిజెన్సెస్ ఉన్నాయి. స్పేషియన్, చిత్రకారులు, శిల్పులు, బాడీలీ కైనెస్థెటిక్, క్రీడాకారులు, డాన్సర్లు, మ్యూజికల్, ఇంటర్పర్సనల్, ఇతరులను అర్థం చేసుకోవడం, ఇంట్రాపర్సనల్, తన్ను తాను అర్థం చేసుకోవడం, న్యాచురలిస్ట్, ఇంకా ఎగ్జిస్టెన్షియల్, జీవితం యొక్క లోతైన ప్రశ్నల గురించి. ఈ సిద్ధాంతం ఎడ్యుకేషన్పై చాలా ప్రభావం చూపింది కదా, పర్సనలైజ్డ్ లెర్నింగ్ లాంటివి. అవును, గణనీయమైన ప్రభావం చూపింది. అంటే ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక రకమైన ప్రజ్ఞ దాగి ఉంటుందన్నమాట. మరి స్టర్న్బర్గ్ సిద్ధాంతం కూడా ఇలాంటిదేనా? రాబర్ట్ స్టర్న్బర్గ్ ట్రయార్కిక్ థియరీ ప్రజ్ఞను మరో కోణంలో చూసింది. ఈయన 3 రకాల ప్రజ్ఞలను గుర్తించారు. అవేంటి? 1 అనలిటికల్ ఇంటెలిజెన్స్, ప్రాబ్లమ్స్ని అనలైజ్ చేయడం, అంచనా వేయడం, పోల్చడం. ఇది ఎక్కువగా స్కూల్స్లో టెస్ట్ చేసేది, బుక్ స్మార్ట్స్. సరే, మూడోది? 3 ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్, రోజువారీ జీవితంలోని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం, పరిసరాలకు తగ్గట్టుగా ఉండటం, స్ట్రీట్ స్మార్ట్స్ లేదా కామన్ సెన్స్. స్టర్న్బర్గ్ ప్రకారం రియల్ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఈ మూడింటి మధ్య బ్యాలెన్స్ అవసరమంటారా? అవును, ఆయన వాదన అదే. గిల్ఫోర్డ్ నమూనా కూడా ఉందని మూలాల్లో ఉంది. అది చాలా కాంప్లెక్స్గా అనిపిస్తోందే. అవును, గిల్ఫోర్డ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలెక్ట్ SOI మోడల్ ప్రజ్ఞను చాలా డీటెయిల్డ్గా క్లాసిఫై చేసే ప్రయత్నం చేసింది. ఆయన ప్రజ్ఞను 3 డైమెన్షన్స్లో ఆపరేషన్స్, కంటెంట్స్, ప్రోడక్ట్స్ చూసి వాటి కాంబినేషన్స్తో దాదాపు 180 వేర్వేరు మెంటల్ ఎబిలిటీస్ ఉంటాయని ప్రపోజ్ చేశారు. 180 థియరిటికల్గా ఇంట్రెస్టింగే కానీ ప్రాక్టికల్గా కొంచెం కష్టమేమో. అవును, ఆచరణలో సంక్లిష్టమైనది. సరే, వికాసం, ప్రజ్ఞల గురించి తెలుసుకున్నాం. ఇక అసలు విషయానికి వద్దాం. అభ్యాసనం అంటే లెర్నింగ్. మనం ఎలా నేర్చుకుంటాం? పావ్లోవ్ గ్రంట మోగిస్తే కుక్కకు లాలాజలం రావడం, స్కిన్నర్ బాక్స్లో ఎలుక లివర్ నొక్కడం. ఈ ప్రయోగాలు బిహేవియరిజంలో చాలా కీలకం కదా. అవును, అభ్యాసనమంటే అనుభవం లేదా శిక్షణ ద్వారా మన ప్రవర్తనలో వచ్చే రిలేటివ్లీ పర్మనెంట్ చేంజ్, సాపేక్షంగా శాశ్వతమైన మార్పు. ప్రవర్తనవాదులు ముఖ్యంగా మనం చూడగలిగే ప్రవర్తనపై, అబ్జర్వబుల్ బిహేవియర్పై ఫోకస్ పెట్టారు. ఇవాన్ పావ్లోవ్ ప్రయోగం క్లాసికల్ కండిషనింగ్ని వివరిస్తుంది. సహజ ఉద్దీపన అంటే అన్కండిషన్డ్ స్టిములస్ UCS, ఆహారంకి సహజ ప్రతిస్పందన అంటే అన్కండిషన్డ్ రెస్పాన్స్ UCR, లాలాజలం ఉంటుంది. సరే, దీనికి సంబంధం లేని ఒక న్యూట్రల్ స్టిములస్ని అంటే ఘంట,
తర్వాత ఇది కండిషన్డ్ స్టిములస్ సిఎస్ అవుతుంది. నీ ఆహారంతో పదే పదే జతచేయడం ద్వారా కొంతకాలానికి కేవలం గంట శబ్దానికే లాలాజలం రావడం మొదలవుతుంది. అది కండిషన్డ్ రెస్పాన్స్ సిఆర్. అంటే ఒక స్టిమ్యులస్కి ఉన్న రెస్పాన్స్ని ఇంకో దానికి బదిలీ చేయడం ద్వారా నేర్పించడం. అంతే. మనలో చాలా భయాలు, ఇష్టాలు ఇలాగే ఏర్పడతాయి. మరి స్కిన్నర్ కార్యసాధక నిబంధన అది దీనికి భిన్నమైనదా? అవును. బిఎఫ్ స్కిన్నర్ ప్రపోజ్ చేసిన ఆపరెంట్ కండిషనింగ్ ప్రకారం ప్రవర్తన అనేది దాని కాన్సీక్వెన్సెస్ అంటే పర్యవసానాల ద్వారా కంట్రోల్ చేయబడుతుంది. అంటే ఒక పని చేసిన తర్వాత మంచి ఫలితం వస్తే ఆ పనిని మళ్లీ చేస్తాం, చెడు ఫలితం వస్తే మానేస్తాం. ఇక్కడ కీలకం రీఇన్ఫోర్స్మెంట్ పనిష్మెంట్ కదా? అవును. పునర్భలనం మరియు దండల. ఈ పునర్భలనం దండనలలో పాజిటివ్ నెగటివ్ అని రకాలున్నాయి. అవి కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తాయి. వాటిని కొంచెం క్లియర్గా చెప్తారా? మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ పాజిటివ్ అంటే ఏదైనా యాడ్ చేయడం, నెగటివ్ అంటే ఏదైనా రిమూవ్ చేయడం అని గుర్తుంచుకోవాలి. అంతేకాని మంచి చెడు అని కాదు. ఓ సరే సరే. చూడండి, పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే ఒక బిహేవియర్ తర్వాత ఇష్టమైన దాన్ని యాడ్ చేయడం. ఉదాహరణకు, బాగా చదివితే బహుమతి ఇవ్వడం. ఇది ఆ ప్రవర్తనను బలపరుస్తుంది. నెగటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే ఒక బిహేవియర్ తర్వాత ఇష్టం లేని దాన్ని తీసివేయడం. ఉదాహరణకు, హోంవర్క్ చేస్తే ఆ రోజు ఇల్లు తుడవాల్సిన పనిలేదని చెప్పడం. ఇది కూడా ప్రవర్తనను బలపరుస్తుంది, ఎందుకంటే ఇష్టం లేని పని తప్పుతుంది కదా. అర్థమైంది. మరి పనిష్మెంట్? పాజిటివ్ పనిష్మెంట్ పి అంటే బిహేవియర్ తర్వాత ఇష్టం లేనిదాన్ని యాడ్ చేయడం. ఉదాహరణకు, తప్పు చేస్తే తిట్టడం. ఇది ప్రవర్తనను తగ్గిస్తుంది. సరే. నెగటివ్ పనిష్మెంట్ -పి అంటే బిహేవియర్ తర్వాత ఇష్టమైన దాన్ని తీసివేయడం. ఉదాహరణకు, గొడవ పడితే టీవీ చూడనివ్వకపోవడం లేదా ఫోన్ లాక్కోవడం. ఇది కూడా ప్రవర్తనను తగ్గిస్తుంది. అంటే శిక్ష కంటే పునర్బలనం, ముఖ్యంగా పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్కి ఎక్కువ ఎఫెక్టివ్ అంటారా? చాలామంది సైకాలజిస్టులు అలాగే భావిస్తారు. దండన తాత్కాలికంగా ప్రవర్తనను ఆపొచ్చు, కాని నేర్చుకోవడానికి పునర్బలనం మంచిది. అంటే నేరుగా అనుభవం ద్వారా, పర్యవసానాల ద్వారా నేర్చుకుంటామని ఈ సిద్ధాంతాలు చెబుతున్నాయి. కాని మనం ఇతరులను చూసి కూడా నేర్చుకుంటాం కదా? బండూరా సిద్ధాంతం దీని గురించేనా? ఖచ్చితంగా. బిహేవియరిజం తర్వాతొచ్చిన ముఖ్యమైన డెవలప్మెంట్ ఆల్బర్ట్ బండూరా సోషల్ లెర్నింగ్ థియరీ. తర్వాత దీన్ని సోషల్ కాగ్నిటివ్ థియరీగా విస్తరించారు. ఈయన ప్రకారం మనం కేవలం చెయ్యడం ద్వారానే కాదు, ఇతరులను అబ్జర్వ్ చేయడం ద్వారా, వాళ్ళ బిహేవియర్స్ని ఇమిటేట్ చేయడం ద్వారా కూడా నేర్చుకుంటాం. దీన్నే మోడలింగ్ అంటారా? అవును, మోడలింగ్ లేదా నమూనా అభ్యాసనం అంటారు. ఒక ప్రవర్తనను చూసి నేర్చుకోవాలంటే 4 ఎలిమెంట్స్ అవసరం: అటెన్షన్ గమనించడం, రిటెన్షన్ గుర్తుపెట్టుకోవడం, రీప్రొడక్షన్ చెయ్యగలగడం, మోటివేషన్ చెయ్యడానికి ప్రేరణ ఉండటం. దీన్నే ARRM అంటారు. పిల్లలు పెద్దలను, టీవీ క్యారెక్టర్లను ఇమిటేట్ చెయ్యటం దీనికి మంచి ఉదాహరణ కదా? ఖచ్చితంగా. ఈయన చెప్పిన రెసిప్రోకల్ డిటర్మినిజం కూడా చాలా ముఖ్యం. అంటే వ్యక్తి, అతని ప్రవర్తన, పరిసరాలు నిరంతరం ఒకదానినొకటి ప్రభావితం చేసుకుంటాయని చెప్పడం. అంటే అభ్యాసంలో ఆలోచన అంటే కాగ్నిటివ్ ప్రాసెస్కి కూడా ఇంపార్టెన్స్ ఉందని బండూరా చెప్పారన్నమాట. మరి టోల్మాన్, హల్ లాంటి వాళ్లు కూడా బిహేవియరిజంకి భిన్నంగా ఆలోచించారా? అవును, వారిని నియో బిహేవియరిస్టులు అనొచ్చు. ఎడ్వర్డ్ తోల్మాన్ ప్రవర్తన అనేది గోల్ డైరెక్టెడ్గా ఉంటుందని, మెకానికల్గా కాదని వాదించారు. పర్పసివ్ బిహేవియరిజం అంటారు. ఆయన లేటెంట్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ను ఇచ్చారు. లేటెంట్ లెర్నింగ్ అంటే గుప్త అభ్యాసనమా? అవును. అంటే నేర్చుకున్న విషయం వెంటనే ప్రవర్తనలో కనిపించకపోవచ్చు, కానీ అవసరం వచ్చినప్పుడు బయటపడుతుంది. ఆయన ఎలుకల ప్రయోగాల్లో రివార్డ్ లేనప్పుడు కూడా అవి దారిని నేర్చుకున్నాయని, కానీ ఫుడ్ పెట్టినప్పుడే ఆ నాలెడ్జ్ని ఉపయోగించాయని చూపించారు. ఇంట్రెస్టింగ్. మరి హల్? క్లార్క్ హల్ లెర్నింగ్లో ఇంటర్నల్ డ్రైవ్స్ అంటే అంతర్గత చోదకాల పాత్రను నొక్కి చెప్పారు. డ్రైవ్ రిడక్షన్ థియోరీ అంటారు. నీడ్ అవసరం డ్రైవ్ చోదకంని సృష్టిస్తుంది. దాన్ని తగ్గించుకోడానికి జీవి యాక్షన్ చర్య తీసుకుంటుందని వివరించారు. అద్భుతం. వికాసం, ప్రజ్ఞ, అభ్యాసనం ఇవన్నీ ఎంత కాంప్లెక్స్ విషయాలు. ఎన్ని విభిన్న కోణాల్లో వీటిని అర్థం చేసుకోవచ్చో ఈ చర్చతో చాలా స్పష్టమవుతోంది. పెరుగుదల నుండి వికాసం, ఆట ప్రాముఖ్యత, పియాజే దశలు,
ప్రజ్ఞపై భిన్న దృక్కోణాలు, కండిషనింగ్, అబ్జర్వేషన్, డ్రైవ్స్ ఇవన్నీ ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయి కదా. ఖచ్చితంగా. ఈ సిద్ధాంతాలన్నీ వేరువేరు ముక్కలు కాదు. అవి మానవ అనుభవం అనే ఒక్క పెద్ద చిత్రాన్ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేసే వేర్వేరు లెన్స్లు లాంటివి. ఉదాహరణకు పియాజే చెప్పిన కాగ్నిటివ్ స్టేజెస్, గార్డ్నర్ చెప్పిన వివిధ ఇంటెలిజెన్సెస్ ఎలా వ్యక్తమవుతాయో ప్రభావితం చేయవచ్చు. అలాగే స్కిన్నర్ చెప్పిన రీఇన్ఫోర్స్మెంట్, బండూరా చెప్పిన మోడలింగ్ క్లాస్ రూంలో ఎలా ఉపయోగపడతాయో ఆలోచించవచ్చు. అవును. వ్యక్తిగత భేదాలు, పరిసరాలు, మన లోపల ఉండే మోటివేషన్ ఇవన్నీ ఈ ప్రాసెస్లను నిరంతరం ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ఈ సిద్ధాంతాలను తెలుసుకోవడం వల్ల మనల్ని మనం, ఇతరుల ప్రవర్తనను, ముఖ్యంగా పిల్లల వికాసాన్ని, వాళ్ల లెర్నింగ్ ప్రాసెస్ని మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చనిపిస్తోంది. ఇది ఎడ్యుకేషన్, ట్రైనింగ్, పేరెంటింగ్ లాంటి ఎన్నో ఫీల్డ్స్లో ఉపయోగపడుతుంది. నిజమే. ఇవి మనకు చాలా బలమైన అవగాహనను అందిస్తాయి. అయితే ఈ విశ్లేషణ ముగింపులో ఒక ప్రశ్న మిగిలి ఉంది. ఈ సిద్ధాంతాలు మానవ ప్రవర్తనను చాలా వరకు వివరిస్తున్నప్పటికీ ప్రతి వ్యక్తి యొక్క ఆ యునీక్నెస్, వాళ్ల అనుభవాల సంక్లిష్టత దాన్ని పూర్తిగా పట్టుకోగలవా? మంచి ప్రశ్న. ఉదాహరణకు గార్డ్నర్ చెప్పిన 9 ప్రజ్ఞలే కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా? లేదా క్లాసికల్ కండిషనింగ్ ద్వారా ఏర్పడిన భయాన్ని అధిగమించడంలో ఒక వ్యక్తి సంకల్ప శక్తి పాత్ర ఎంత? ఈ సిద్ధాంతాల పరిధి ఏమిటి, వాటి పరిమితులేమిటి? దీనిపై ఆలోచన కొనసాగించాలి. మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.